వేసవి సీజన్ వచ్చిందంటే చాలు రోడ్లపై ఎక్కడ చూసినా బండ్లపై మామిడి పండ్లే కనిపిస్తూ ఉంటాయి. వాటి సువాసనలు రుచులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కానీ వాటిని పండించే రైతుకు మాత్రం ఈ సీజన్ కన్నీటి కథగా మారిపోతోంది. మామిడి పంటకు పేరుగాంచిన అన్నమయ్య జిల్లా రాయచోటి పరిధిలో ఈ ఏడాది కూడా రైతుల ఆశలు ఆవిరైపోతున్నాయి. సీజన్ పూర్తిగా ప్రారంభం కాకముందే మార్కెట్లో ధరలు కుప్పకూలిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న ఆదాయం, గాలివాన్ల దెబ్బ, దళారుల దోపిడీతో మామిడి రైతు సంక్షోభంలో పడిపోయాడు. ఒకప్పుడు బంగారు పంటగా నిలిచిన మామిడి ఇప్పుడు రైతుకు భారంగా మారుతోందా? అన్నమయ్య జిల్లా మామిడి రైతుల ఆవేదనపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. దొరికేటటువంటి అత్యంత ఖరీదైన పండు మామిడి పండు. చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టంగా తినేటువంటి పండు మామిడి పండు. అలాంటి మామిడి పండు రైతుకి పూర్తిస్థాయిలో కూడా ఇవాళ అయోమయంలో పడిన పరిస్థితి ఉంది. అయితే గిట్టుబాటు ధర లేక పూర్తిస్థాయిలో కూడా పంట పొలాల్లోనే వదిలిన పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా ఉన్న పంటను అమ్ముకుందామన్నా కూడా టన్నుకు దాదాపుగా 15 నుంచి 20 వేల రూపాయలు మాత్రం ఇస్తూ దళారులు రైతులను మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఇటీవల కాలంలో కురిసినటువంటి గాలి వానకు కూడా మామిడి పండ్లు కింద పడి పూర్తిస్థాయిలో కూడా పురుగుపడిన పరిస్థితి ఉంది. అయితే అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో కూడా మామిడి రైతులు కుదేలవుతున్నారు. అసలు మామిడి పండు ఎందుకు మార్కెట్లో ధర లేదు, ఈ ధర ఎందుకు పతనమైంది, ఇలాంటి అనేక అంశాలు తెలుసుకోవాలంటే మామిడి పండు రైతుపై ప్రైమ్ 9 అందిస్తున్నటువంటి ప్రత్యేక కథనం చూద్దాం రండి. అన్నమయ్య జిల్లా అంటేనే మామిడి పంటకు ఒక ప్రత్యేక గుర్తింపు. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గ పరిధిలో వేలాది ఎకరాల్లో రైతులు మామిడి సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. బెనిషాన్, ఖాదర్, పోలూరు, మల్లిక, ఇమాం పసంద్, నీలం, బెంగళూరు వంటి ఎన్నో రకాల మామిడి ఇక్కడ విస్తారంగా పండుతోంది. దేశంలో ఎక్కడ చూసినా ఇక్కడ మామిడికి మంచి డిమాండ్ ఉంటుంది. ఏడుంది నైనా తోట కాయలన్నీ గాలి వాన వచ్చి రాలిపోయినాయి. ఇంకా ఏముండాయి, ఒట్టి చెట్లు నిలబడుకొని ఉన్నాయి. ఇంకా ఏం చేయాలి మేము? కాపురానికి ఎన్నిసార్లు కష్టపడ్డారు మీరు? ఎంత కష్టపడినామో దేవునికి తెలుసు. అర్ధరాత్రిలో కూడా నీళ్లు కట్టినామడే. ఎంతవరకు ఉంది? పంట ఎంతవరకు వేసినారు? ఎన్ని ఎకరాలు? ఎన్ని ఎకరాలు ఉండదు? 8-10 ఎకరాల దాకా ఉండదు. ఆ పల్లికాడ ఉంది, ఈడ ఉంది. అదంతా ఇట్లే ఏం కాయలు లేకన్నా ఒట్టి చెట్లు నిలబడకుండా ఈ గాలికి అన్ని రాలిపోయినాయి కిందికి. అమ్మగారికి కూడా పెట్టలేదు? అసలు అమ్మగారికి పెట్టలేదు, ఎవరికి పెట్టలేదు. యా చుట్టాలకు కూడా ఒక కాయ లేదు. ఇంతవరకు దాదాపు దీనికి మందులకు దానిలోకి ఎంత ఖర్చు పెట్టింటారు? మందులకు 50,000 దాకా అయింది. 50,000 దాకా లేనిదే మందులు వస్తున్నాయా? అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి రేట్లు ఉన్నాయా? ఏడున్నాయి, రేట్లు లేవు. ఒక ట్యాంకీ 2 ట్యాంకీలు నీళ్ళల్లో కలిపి కొట్టాల మందు. ట్యాంకీలకు ఎంత మందు పడుతుందో నువ్వే తెలుసుకో. అయితే అనుకున్న స్థాయిలో వ్యాపారాలు లేవు అసలు. మామిడి రైతు ఈసారి అంతే, ఎవరు కొనేదే లేరు. వేసవి సీజన్ ప్రారంభమైతే చాలు రాయచోటి పరిసర ప్రాంతాలన్నీ కూడా మామిడి కొనుగోలు కేంద్రాలతో కిక్కిరిసిపోతాయి. వందలాది లారీల్లో మామిడిని ఢిల్లీ, ముంబై, పూణే, నాగ్పూర్, అలాగే చెన్నై, బెంగళూరు, రాజస్థాన్ వంటి ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు పెట్టుబడులు పోయినా కనీసం సగం మొత్తమైన రైతుల చేతిలో మిగిలేదని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకైతే 5 ఎకరాల మామిడి తోట ఉంది. దాంట్లో కాపు సరిగా ఈ సంవత్సరం సరిగా కాయలేదు. కానీ వచ్చిన కాడికన్నా కాయలు పీక్కొని అమ్ముదాం అనుకుంటే ఈసారి మొన్న పడిన వర్షానికైతే కన్నా దాదాపు 2 టన్నుల కాయలు రాలిపోయాయండి. అవి మండీకి వేయడము, అక్కడ వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడము, చాలా లాస్ అయిపోయామండి. ఇప్పటికే మా పంటకైతే మేము 5 సార్లు మందు కొట్టడం జరిగింది. దాదాపు 50,000 ఖర్చు వచ్చింది. ఈ కూలీలు కాయలు పీకడము అన్నీ చాలా కష్టతరంగా అయింది. ఈసారి అయితే మండీల వాళ్ళు చాలా రేటు చాలా తగ్గించేశారు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ 50-60 వేలు టన్ను ఉండేది. ఈసారి 20-25 వేలకు మాత్రమే కుదిర్చేశారు. వాళ్ళంతా సిండికేట్ అయి చేస్తున్నారని మాకు అనిపించింది. మేమైతే డైరెక్ట్ పోయి అమ్ముకోవడానికి మాకు వీలు లేదు. ఖచ్చితంగా అయితే కన్నా గవర్నమెంట్ తరఫున మాకు ఏమన్నా నష్టపరిహారం చెల్లిస్తే బాగుంటుందని. ఎరువుల ధరలు పెరిగాయి, పురుగుల మందుల ఖర్చులు కూడా పెరిగాయి, కార్మికులకు ఇచ్చే కూలీలు రెట్టింపయ్యాయి, నీటి సమస్యతో బోర్లు, మోటార్ల నిర్వహణ ఖర్చులు కూడా అధికమయ్యాయి. ఇలా ప్రతి దశలో ఖర్చులు పెరుగుతుండగా మార్కెట్లో మాత్రం రైతుకు సరైన ధర దక్కడం లేదని వాపోతున్నారు. పంటకు గిట్టుబాటు లేకపోవడంతో రైతు పరిస్థితి దయనీయంగా మారుతోందంటున్నారు. గతేడాది మామిడి రైతులు ఎదుర్కొన్న పరిస్థితులు ఇప్పటికీ కళ్ల ముందే కదులుతున్నాయి. కిలో మామిడి 3 రూపాయలకు కూడా పలకని పరిస్థితి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొంతమంది రైతులు కోతకు వచ్చిన పంటను తోటల్లోనే వదిలేశారు. మరికొందరు అప్పులు చేసి లారీని పెట్టుకుని మార్కెట్కు తీసుకెళ్లినా అక్కడ కూడా ధరలు లేకపోవడంతో నిరాశ మిగిలింది. కొన్ని చోట్ల రైతులు రోడ్ల పక్కనే మామిడికాయలను కుప్పలుగా పారబోసిన ఘటనలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఏడాది కష్టానికి వచ్చిన ఫలితం ఇలా రోడ్డు పాలు కావడంతో రైతులు గుండెల్లో మిగిలింది బాధే.
ఆ నష్టాల నుండి ఈ ఏడాది అయినా బయటపడతామనే ఆశతో రైతులు మళ్లీ అప్పులు చేసి మామిడి సాగు ప్రారంభించారు. సీజన్ ప్రారంభంలో కొంత ఆశాజనకంగా ధరలు కనిపించడంతో రైతుల్లో నమ్మకం పెరిగింది. బెనిషాన్, కాదర్, ఇమాం పసంద్ రకాల మామిడికి మంచి ధర రావడంతో ఈసారైనా పరిస్థితి మెరుగుపడుతుందేమోనని భావించారు. కానీ పూర్తి స్థాయిలో పంట మార్కెట్కు రాకముందే ధరలు ఒక్కసారిగా క్షీణించడం రైతులను మళ్లీ కలవరపెడుతోంది. సీజన్ ఇంకా పూర్తిగా ఊపందుకోకముందే మార్కెట్ ఇలా కుదేలవుతుంటే రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే పెట్టుబడుల కోసం తీసుకున్న అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మామిడిలో రారాజుగా పేరున్న బెనిషాన్ రకం ప్రారంభంలో టన్నుకు 75,000 రూపాయల వరకు అమ్ముడైంది. ఆ ధర చూసి రైతుల్లో కొంత ఆశలు చిగురించింది. కానీ కొద్ది రోజులకే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం బెనిషాన్ కిలో ధర 27 నుండి 32 రూపాయల మధ్యకే పడిపోయింది. పోలూరు రకం మొదట్లో కిలో 40 రూపాయలు పలికినా ప్రస్తుతం 15 నుండి 20 రూపాయల మాత్రమే ఉంది. రుచికి పేరొందిన ఖాదర్ రకం ప్రారంభంలో 55 రూపాయల వరకు అమ్మడవగా ఇప్పుడు 22 నుండి 34 రూపాయల మధ్యలో కొనసాగుతుంది. ఆలస్యంగా మార్కెట్కు వచ్చే నీలం రకం ప్రస్తుతం కిలో 60 రూపాయలు పలుకుతోంది. ఇక ప్రారంభంలో కిలో 18 రూపాయలు పలికిన బెంగళూరు రకం ఇప్పుడు 5 నుండి 6 రూపాయలకే పరిమితమైంది. మార్కెట్లో మంచి గుర్తింపు ఉన్న మల్లికా రకం ప్రారంభంలో 40 రూపాయలు పలికినా ప్రస్తుతం గరిష్టంగా 33 రూపాయల వరకే ఉంది. ఇమాం పసంద్ రకం మొదట్లో 70 రూపాయల వరకు అమ్ముడై ఇప్పుడు 45 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో పంట మార్కెట్కు రాకముందే ధరలు ఇలా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అన్నమయ్య జిల్లాలో ఎవరు కనుక 10 లక్షలు తీసుకున్న రైతు అనేవాడు ఎవడు లేడు. 10 లక్షలు లాస్ట్ ఇయర్ 10 లక్షలు తీసుకునేవాడు ఈ సంవత్సరం 1 లక్ష కనుక రాలే. మందులు కొట్టుకోను. అంటే ఇప్పుడు ఈ మార్కెట్ బెంగళూరులో రేటు, మధ్యప్రదేశ్ రేటు అట్లా రేటు మారుతూ ఉంటుంది. రేటు మారుతూ ఉంటుంది. రేటు మారుతుంది. ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఎక్కువ మహారాష్ట్ర వెళ్తాయి. మహారాష్ట్ర ఎంత తక్కువ ఉన్నా కనుక 80,000 రూపాయలు టన్ వేస్తారు. కనీసం ఆడికి పోయే ఇళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ అన్నీ పోయినా కనుక అట్లీస్ట్ 40,000 రూపాయలన్నా వేయాలి. అట్టాడిది 20,000 రూపాయలు వేస్తారు. చాలా ఉంది కదా. కొన్ని వందల ఎకరాలు, కొన్ని వేల ఎకరాలు. అంతెందుకు ఈ దప్పేపల్లి గ్రామంలోనే నాకు తెలిసి 1000 ఎకరాలు ఉంది. ఈ దప్పేపల్లి గ్రామంలోనే ఒక 1000 ఎకరాలు మామిడి తోట ఉంది. వరుసగా నష్టాలు రావడం, ధరలు లేకపోవడం వల్ల రైతులు ఇప్పుడు మామిడి సాగుపై ఆసక్తి కోల్పోతున్నారు. గత 4 నుండి 5 ఏళ్లలో అన్నమయ్య జిల్లాలో మామిడి తోటల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు. ఒకప్పుడు మామిడి తోటలతో కలకల్లాడిన ప్రాంతంలో ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలు కనిపిస్తున్నాయి. కొంతమంది రైతులు ఇప్పటికే మామిడి చెట్లను తొలగించి జామ, ఆయిల్ పామ్, సరుగుడు వంటి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కనీసం వాటిలో అయినా స్థిరమైన ఆదాయం వస్తుందనే ఆశతో రైతులు మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే 2-3 ఏళ్లలో మామిడి సాగు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ స్థిరీకరణ, అలాగే కనీస మద్దతు ధర, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైతు పండించిన పంటకు సరైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో మామిడి సాగు కేవలం జ్ఞాపకంగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూశారు కదా, అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మామిడికాయ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిన పరిస్థితి అవుతుంది. దాదాపుగా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మామిడి తోటలో కాపు వేస్తే కనుక ఈరోజు ఆ కాపు కాసి పూర్తిస్థాయిలో కూడా నేలమట్టమైన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఉన్న పంటను అమ్ముకుందామన్నా కానీ దళారులతో కూడా పూర్తిస్థాయిలో కూడా రైతు మోసపోస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఒక టన్నుకు 15 నుంచి 20,000 మాత్రమే ఉంది. అయితే గత సంవత్సరం మనం చూసుకుంటే కనుక 50 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మామిడి కాయ రైతు పూర్తిస్థాయిలో కూడా ఆనందపడిన పరిస్థితి ఉంది. అయితే ఈసారి పూర్తిస్థాయిలో కూడా మామిడికాయ రైతు అయితే కనుక పూర్తిస్థాయిలో మోసపోయిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని చెప్పి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వేల ఎకరాల్లో ఉన్నటువంటి మామిడి రైతులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఈ మామిడికాయ రైతుల్ని ఆదుకుంటుందని మనం ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్9 న్యూస్, అన్నమయ్య జిల్లా.